నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ సంధ్యా థియేటర్ ఘటనలో అసలు సంగతి వెల్లడైంది. అల్లు అర్జున్ పాత్ర లేదని తేలింది. ఆయన్ని వేధించేందుకు చేసిన ప్రయత్నంగా వెల్లడైంది. భద్రత కల్పనలో వైఫల్యానికి బన్నీని బాధ్యుణ్ణి చేసే యత్నం చెల్లుబాటు కాలేదు. ఆయనకు తొలుత హైకోర్టులో, తర్వాత నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరు కావడం దానికి సాక్ష్యం. అదే సమయంలో కోర్టులో జరిగిన వాదనలను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్న తీరు మరింత ఆసక్తికరం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి ప్రత్యక్ష పాత్ర లేదని ప్రపంచమంతా అంగీకరిస్తోంది. కానీ ఆయన మీద కేసు బనాయించి వ్యక్తిగతంగా దాడి చేసిన వైన్యం మీద ఆరంభం నుంచి అల్లు అర్జున్ నిబద్ధతతో నిలబడ్డారు. బాధిత కుటుంబానికి భరోసా కలిగిస్తూనే చట్ట పరిధిలో పోరాడేందుకు సిద్ధమయ్యారు. అయినా కొందరు ఆయన మీద అపవాదాలు మోపేందుకు ప్రయత్నించారు. కానీ తీరా ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ వాదనను అంగీకరిస్తున్నారు. ఆయన మీద నిందలు వేయడం తగదంటూ గొంతు విప్పుతున్నారు. అదే సమయంలో నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనను అంగీకరించింది. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఘటన స్థలంలో లేరు. కనీసం దానికి సమీపంలో కూడా లేరు. ఫస్ట్ ఫ్లోర్ లో సినిమా చూస్తున్నట్టుగా ఆధారాలు సమర్పించారు. అలాంటి సమయంలో ఆయన పరోక్షంలో జరిగిన ఘటనను ఆయనకు ఆపాదించడం మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవసరం లేని చట్టాలను మోపారంటూ న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అల్లు అర్జున్ పాత్ర మీద ఆసక్తికర వాదనలను గమనించింది. ఆయన మీద పెట్టిన కేసుల్లో సెక్షన్లు వర్తించవన్న విషయాన్ని గుర్తించింది. సంబంధం లేని కేసుల్లో ఇరికించినట్టుగా భావించింది. చివరకు బెయిల్ మంజూరు చేసింది. ఇక అల్లు అర్జున్ మీద కేసుకి సంబంధించిన NHRC కూడా పోలీసుల వైఫల్యం మీద నోటీసులు జారీ చేసిన తరుణంలో నాంపల్లి కోర్టులో కేసు కూడా ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదనే వాదనకు ఆస్కారం కలుగుతోంది.